నమస్తే, వెల్కమ్ టు ఐ స్పెషల్. నేను సోనియా. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకి ఇప్పుడు ఒక కొత్త సూపర్ పవర్ దొరికింది. ఆ శక్తి మరెవరో కాదు, మన భారతీయులే. కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ అయిన మ్యాన్హటన్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత లాభదాయకమైన వలసదారుల వర్గం భారతీయులేనని స్పష్టమైంది. అప్పు తగ్గింపులోనూ జీడీపీ వృద్ధిలోనూ అగ్రస్థానం మనదే. మరి ముఖ్యంగా H1B వీసాదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలోనే కొత్త వీసా నిబంధనలు, దావాల వివాదాలు అమెరికాలో ఉత్కంఠ రేపుతున్నాయి. భారతీయ వలసదారుల అద్భుతమైన పాత్ర ఏంటి? అమెరికా అప్పును మన వాళ్ళు ఎలా తగ్గిస్తున్నారు? ఈ నివేదిక సిఫార్సులు ఏంటి? దీనిపై వస్తున్న చట్టపరమైన సవాళ్ళేంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారతీయ వలసదారుల ప్రభావం అసాధారణమైంది. మ్యాన్హటన్ ఇన్స్టిట్యూట్ నివేదిక స్పష్టం చేసిన దాని ప్రకారం దక్షిణాసియా వలసదారులు, ముఖ్యంగా భారతీయులు, అత్యంత ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపించే వర్గంగా నిలిచారు. ఒక సాధారణ భారతీయ వలసదారు తమ జీవిత కాలంలో సుమారు 30 ఏళ్లలో అమెరికా జాతీయ అప్పును సగటున 1.6 మిలియన్ల మేర తగ్గిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఇతర వలసదారుల కంటే చాలా చాలా ఎక్కువ. అంతేకాక స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి కూడా భారతీయుల పాత్ర గణనీయంగా ఉంది. మరి ఈ ప్రభావాన్ని అత్యధికంగా చూపుతున్నది ఎవరు? వారు H1B వీసాదారులు. నివేదిక ప్రకారం ఒక్కో H1B వీసా హోల్డర్ 30 ఏళ్లలో సగటున జీడీపీని $5 లక్షల మేర పెంచడమే కాక జాతీయ అప్పును ఏకంగా 2.3 మిలియన్ల మేర తగ్గిస్తున్నారు. ఈ గణాంకాలు H1B ప్రోగ్రాం ప్రాముఖ్యతను తేటతెల్లం చేస్తున్నాయి. నివేదిక రచయిత డేనియల్ మార్టినో హెచ్చరించినట్టుగా ఒకవేళ H1B వీసా ప్రోగ్రాంను రద్దు చేస్తే 10 ఏళ్లలో అమెరికా అప్పు 185 బిలియన్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ 26 బిలియన్ల మేర తగ్గిపోవడం ఖాయం. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకునే నివేదిక H1B లాటరీ వ్యవస్థను రద్దు చేసి వేతన ఆధారిత వీసా విధానాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. దీనివల్ల అత్యధిక నైపుణ్యం, వేతనం కలిగిన వలసదారులకు అమెరికాలో స్థానం దొరుకుతుందని అభిప్రాయపడింది. అయితే ఇక్కడ వివాదం మొదలవుతోంది. H1B వీసాలపై అమలు చేసిన కొత్త కఠినమైన నిబంధనలపై వచ్చిన దావాలను ఎదుర్కొంటామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ వ్యవస్థలో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, స్థానిక వేతనాల తగ్గుదల కారణంగానే సంస్కరణలు చేస్తున్నామని ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ పేర్కొన్నారు. దీనిపై యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు కొత్త నిబంధనలను అన్యాయమైనవి అని పేర్కొంటూ కోర్టులో దావా వేశాయి. ఈ మార్గదర్శకాలు కంపెనీలపై ఆర్థిక భారం మోపి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తాయని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ 1 లక్ష H1B వీసా ఫీజుపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. F1 స్టూడెంట్ వీసా నుండి H1Bకు మారే వారికి ఈ భారీ ఫీజు వర్తించదని, అమెరికా వెలుపల ఉన్న కొత్త పిటిషన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏదేమైనా 2024లో మంజూరైన H1B వీసాలో 70% కంటే ఎక్కువ వాటాను భారతీయులు దక్కించుకున్నారు. దరఖాస్తుల సంఖ్య పెరగడం, భారత్ నుండి వస్తున్న అధిక నైపుణ్య వలసదారులే ఇందుకు ప్రధాన కారణం. నివేదిక ముగింపులో చెప్పినట్లుగా భారతీయ వలసదారులు తమ నైపుణ్యం, పన్ను ఆదాయం, ఆర్థిక స్థిరత్వంపై చూపుతున్న ప్రభావం అమెరికా భవిష్యత్ వృద్ధిలో కీలకం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మన భారతీయులు నిజంగానే మార్గదర్శక శక్తిగా నిలుస్తున్నారు అనడంలో సందేహమే లేదు.